మంచిదండి. తలలు ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన మీ నామానికి మీ ప్రియకుమారుడు మా లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రములయ్యా. అయ్యా, మమ్మల్ని ప్రేమించారు తండ్రి. మా జీవితాల్లోనైనా ఈ సంవత్సరపు చివరి శుక్రవారం వరకు తండ్రి మీరు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞత స్తుతి స్తోత్రములయ్యా. అయ్యా, ఏమిచ్చి మీ రుణము తీర్చగలము నాయన, ఏమిచ్చినా నాది కొదువే అవుతుంది తండ్రి. మీరు మాకిచ్చిన ఈ జీవితాలను తండ్రి మీ కొరకు సమర్పించుకునే స్థితిని మా అందరికీ దయచేయండి. స్తోత్రములయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి ఇటు రీతిగా నాయన మీ పక్షాన్ని నిలబడి తండ్రి మాట్లాడుచున్న నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గొప్పవైన సంగతులు తండ్రి, అంతే గొప్పగా బోధించే జ్ఞానమును పరిశుద్ధాత్మ దేవుని సహాయమును నడిపింపును అనుగ్రహించమని, వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని, విన్న ప్రతి ఒక్క మాట తండ్రి తమ హృదయం అనే మెత్తటి పలకల మీద రాసుకొని నాయన ఆ ప్రకారంగా జీవించే జీవితాలు ప్రతి ఒక్కరికి దయచేయమని, ముందున్న సమయాన్ని శక్తిగల మీ హస్తాలకు అప్పగిస్తుండగా మీ చిత్తమే నాయన మా అందరి పట్ల జరిగించమని ఈ కొద్దిగా ప్రార్థన యేసుక్రీస్తు వారి నామంలో మిమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. మంచిదండి. ముందుగా ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారి నామంలో కృతజ్ఞత స్తుతి స్తోత్రము తెలియజేసుకుంటూ కూడి వచ్చిన సహోదరి మళ్ళందరికీ, లైవ్ వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు. సంతోషం. చాలా చక్కటి వర్తమానాన్ని విన్నాం. మనం అర్థం చేసుకుంటే అమోఘం అండి కదా. అర్థం చేసుకుంటే అమోఘమైన మాటలు. నిజంగా ఈ సంవత్సరపు చివరి రోజుల్లోకి వచ్చేసాం. చివరి రోజుల్లో కావాల్సిన మాటలు దేవుడు మనకి వినిపింపజేశాడు. ఉన్నతమైన మాటలు, ఎప్పుడు వినే మాటలు కదండి, ఎప్పుడు చదువుకునే సందర్భాలే అని మనం ఎక్కడైనా కొంచెం అనాలోచనగా ఉన్నామంటే చాలా తప్పులో పడిపోతాం మనం. కనుక విన్న మాటలు ప్రతి ఒక్కరూ తమ హృదయాల్లో ఉంచుకోవాలని, ఆ ప్రకారంగా బ్రతకడానికి ప్రయత్నాలు చేయాలని మిమ్మల్ని నేను ప్రేమపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. చేశారా పండగ? చేశారా? చాలా చక్కగా చేసి ఉంటారు కదా. అయితే క్రిస్మస్ అంటే ఏం గుర్తొస్తుంది మనకి? సందేశం అది చెప్పనులేండి, ఊరిక టచ్ చేసి వెళ్ళిపోతాను. క్రిస్మస్ అంటే ఏం గుర్తొస్తుంది మనకి? స్టార్ గుర్తొస్తుంది కదా. డిసెంబర్ 25న పండగ, నవంబర్ 25నే కడతారు కదా స్టార్స్. తర్వాత ఏం కనబడిద్ది? క్రిస్మస్ ట్రీ. అంటే ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు తమ సామర్థ్యాన్ని కనపరుచుకుంటూ పెద్ద పెద్దవిగా ఏర్పాట్లు చేసుకుంటూ వాటిని లైటింగ్స్తో నింపేస్తూ ఉంటారు. ఇంకా ఇంకా ఎవరు కనిపిస్తారు మనకి? తాత కనిపిస్తాడు కదా. గిఫ్ట్లు ఇస్తాడని పిల్లలు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. ఆయన కనిపిస్తుంటారు. ఇంకా మనకేం కనిపిస్తుంటుందంటే క్రిస్మస్ పండగ వచ్చే ముందుగా అనేక బంధు బలగాలను ఇన్వైట్ చేసే గ్రీటింగ్స్ కార్డ్స్ కనిపిస్తాయి కదా. న్యూ ఇయర్కి కాదు గ్రీటింగ్స్ కనిపించేది, క్రిస్మస్ నుంచే స్టార్ట్ అవుతాయి గ్రీటింగ్స్ కార్డ్స్. అంటే మన బంధువుల్ని కానివ్వండి, మన స్నేహితుల్ని కానివ్వండి, ఆ పండగకి ఇన్వైట్ చేయడానికి ఇవి మనకి కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ క్రిస్మస్ వెనుక ఉన్న పరమార్థం అనేది అందరికీ అర్థమైందంటారా? అర్థమయ్యే ఈ పండగను చేశారంటారా? ఒక చిన్న క్లుప్త వివరణ ఇచ్చి నేను ముందుకు వెళ్ళిపోతాను. క్రైస్తవులు పరిణితి చెందాలి అని వాక్యం చెబుతుంది. అంటే ఎదగాలి అని వాక్యం చెబుతుంది. క్రిస్మస్ అనేది ఎన్ని రోజులుగా చేస్తున్నారు? కొన్ని 100 సంవత్సరాల నుంచి చేస్తున్న పండగ. అయితే ఈ 100 సంవత్సరాలు చేస్తున్న ఈ పండగ ఎందుకు చేస్తున్నారో అర్థమైందా? పండగ అనగానే ఏం చేస్తాం? ఇది ఒంటి పండగ, ఇది ఇంటి పండగ, అట్ ద సేమ్ టైం ఇది పంటి పండగ అని లోకమంతా, సమాజమంతా, అంటే అన్యులు బయట ఉన్నవారు తమ పండగలను ఆచరించడానికి ఎలాగైతే వారు తమ కార్యక్రమాలను కొనసాగించుకుంటున్నారో, క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు కూడా మనకి పండగ వచ్చింది అని తెలుపుతూ వాళ్ళు కూడా అదే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. క్రిస్మస్ నెల పట్టగానే ఏం చేస్తారు? ఇంటికి పట్టిన బూజుని దులిపేస్తారు. కొత్త బట్టలు కావాలి, పిండి వంటలు కావాలి.
అయితే పండగ చేయొద్దు నేను అంటలేదండి. పండగ చెయ్యొద్దు నేను అంటలేదు. ఆ పండగ వెనుక ఉన్న భావం అర్థమైందా అని నేను అడుగుతున్నాను. ఇక్కడ కొన్ని విషయాలు కనుక మనం జాగ్రత్తగా ఆలోచించగలిగినట్లయితే మన కళ్ళకు కనిపించే ఏంటివి? నక్షత్రం ఒకటి, గిఫ్ట్ ఇచ్చే తాత ఒకటి, క్రిస్మస్ ట్రీ ఒకటి, గ్రీటింగ్స్ కార్డ్స్ ఒకటి. అయితే ఈ కనిపిస్తున్న ఈ 4 విషయాలను మనం మనసు పెట్టి ఆలోచిస్తే వాటి వెనక ఉన్న ఆంతర్యం ఏమిటో మనకి చాలా చక్కగా అర్థమవుతుంది. కొన్ని వచనాలు చూపించి నేను ముందుకు వెళ్తాను. కీర్తనల గ్రంథము 119వ కీర్తన, కీర్తనల గ్రంథము 119వ కీర్తన 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. చదవబడిన లేఖనాన్ని మనం జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచిస్తే ఈ లైటింగ్స్, ఈ గ్రీటింగ్స్ కార్డ్స్ మనకు కనిపిస్తున్నాయి కదండి. అయితే వీటిని ఎవరు ఎక్కువగా పంచడానికి ఇష్టపడతారు? పెద్దవాళ్ళు వెళ్తారా? వెళ్ళరు కదా. యవనస్తులు ఇష్టపడతారు. అంత మాత్రమే కాకుండా ఇన్వైట్ చేసిన వాళ్ళు తమ ఫ్రెండ్స్ని, తమ బంధువుల్ని ఇంటికి తీసుకొస్తారు కదా. తాము ఏదైతే సిద్ధపరుచుకున్నారో ఆ ఆహారాన్ని వాళ్ళకి పెట్టడానికి ఎంతో ఇష్టపడతారు. ఈ మాటలు మనకు అర్థమైతే అయితే దీని వెనుకున్న పరమార్థం ఏంటో తెలుసా? పిలువబడిన అంటే ఎవరినైతే మనం ఇన్వైట్ చేస్తున్నామో వారిని పిలిపించి వాక్యాన్ని ప్రకటించాలి. వాక్య ప్రకటన అక్కడ జరగాలి. కనీసం 4 సువార్తల్లో ఉన్న భావమైన వాళ్ళు గ్రహించే విధంగా మనం వారికి తెలియచాలి. ఎలాగైతే గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చే వాళ్ళకి మనం ఇన్వైట్ చేస్తున్నామో, ఇన్వైట్ చేసిన మనము వాక్యంలో ఉన్న విలువను వారికి తెలియపరచాలి. అదే కదా క్రిస్మస్. వాక్యం తెలుసుకోవడమే క్రిస్మస్. కానీ ఇది ఎరుగక లోకమంతా మునిగిపోయిందండి. లోకానుసారంగా జీవిస్తున్నారు. ఇంకా మనం ఆలోచించగలిగినట్లయితే క్రిస్మస్ ట్రీ మనకు కనిపిస్తుంది. దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? మన ఇంటి ముందు ఉంటున్నవారు ఇంత చిన్న ట్రీ పెట్టారు. మనం ఏం చేయాలి? ఇంకొంచెం సైజు పెంచాలి. మన వీధిలో ఉన్నవారు ఈ సైజులో ట్రీ పెట్టారు. పక్క వీధి వాళ్ళు ఏం చేస్తారు? దానికి మించి కొన్ని అడుగులు పెంచి తన వీధికున్న సత్తాన్ని చాటించుకుంటుంటారు. కానీ దాని వెనుకున్న భావం ఏంటో తెలుసా? అదే కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం 2-3 వచనాలు. 3వ వచనం. అతడు నీటి కాలువల ఏరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. చలము. చదవబడిన లేఖనం మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మనల్ని దేవుడు దేంతో పోలుస్తున్నాడు? చెట్టుతో పోలుస్తున్నాడు. ఎలా ఉండాలంట? ఆకు వాడక ఫలింపు పొందులాగున మీరు ఉండాలి. అంటే ఒక చెట్టు నుంచి మనం ఫలాలను ఎలాగైతే ఆశిస్తామో ఈ భూమి మీద దేవుడు మనల్ని పంపించినందుకు మన నుంచి ఆయన ఫలాలు కోరుకుంటున్నాడు. ఎటువంటి ఫలాలు? మనమే ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్తాం కాదు, మనతో పాటు కొందరినైనా ఆయన దగ్గరికి తీసుకొచ్చే ఫలాన్ని మన దగ్గర నుంచి ఆయన కోరుకుంటున్నాడు. ఇంకా మనం ఆలోచించగలిగినట్లయితే తాత గురించి మనం ఆలోచిస్తే అదే కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 15వ వచనం. అదే కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 15వ వచనం. నా కాలగతులు నీ వశములో ఉన్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. మన కాళ్ళ గతులు ఎవరి చేతిలో ఉన్నాయట? దేవుని చేతిలో ఉన్నాయి. ఒక దినము మన జీవితంలో గడుస్తుంది అంటే ఒక నిమిషము, ఒక సెకండు మన జీవితంలో గడుస్తుంది అంటే అది ఎవరు ఇస్తున్న గిఫ్ట్? అది దేవుడు ఇస్తున్న గిఫ్ట్ అని ఇతరులకు తెలియపరచడమే క్రిస్మస్.
అంతే కదా, దేవుడు ప్రసాదిస్తేనే ఈ భూమి మీద మనము బ్రతకగలం. దేవుడు ఆయుష్నిస్తేనే మనము ఈ భూమి మీద ఉండగలం. ఇంకా ఎవరి చేతన అయ్యేది అయితే కాదు. ఇలాగున క్రిస్మస్ వెనుక ఉన్న భావాన్ని మనము గ్రహించుకోవాలి. చివరికి మనం ఆలోచిస్తే నక్షత్రం, స్టార్స్, గుంటూరు జిల్లాలో కట్టినన్ని స్టార్లు ఇంకెక్కడా కట్టరండి. ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు ఉంటాయి. ఎంత పెద్ద సైజు ఉంటుందో అంత పెద్ద సైజు ఉంటుంది. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటి ఉందండి. ప్రతి సంవత్సరం స్టార్ కడుతున్నారు, తీస్తున్నారు, కడుతున్నారు, తీస్తున్నారు. కడుతున్నవారు, తీస్తున్నవారు స్టార్ వైపు చూస్తున్నారా? చూస్తున్నారా? చూస్తున్నారు. కానీ ఆ స్టార్లో కనిపించే సిలువను చూడట్లేదండి. నక్షత్రాన్ని చూస్తున్నారు, పర్టిక్యులర్గా కంటికి కనిపించే ఆ నక్షత్రాన్ని అయితే చూస్తున్నారు కానివ్వండి, ఆ నక్షత్రంలో కనిపించే సిలువను చూస్తున్నారా? ఎందుకు వచ్చాడండి ఈ లోకానికి? ఎందుకు వచ్చాడు? మన పాపముల నిమిత్తము 3 మేకుల మధ్య ఆయన వ్రేలాడదీయడానికి వచ్చాడు. ఈ విషయం గ్రహించక లోకానుసారంగా చేస్తున్నారు పండగ. అలా చేస్తే తప్పు. అర్థము తెలియక, విలువ తెలియక పండగ చేస్తే అది తప్పు. విలువ తెలుసుకొని దాన్ని చేస్తే ఇబ్బంది ఉండదు. కానీ చాలామంది ఎలా ఉన్నారంటే దాని యొక్క విలువను గ్రహించని స్థితిలోనే ఉన్నారని మనం మాట్లాడుకోవచ్చు. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసుక్రీస్తు వారు జననానికి ఎవరు కనిపిస్తున్నారు? ఆయన జననం అంటే ఆయన ఈ లోకానికి రాకలో ఎవరి పాత్ర కనిపిస్తుంది? స్త్రీల పాత్ర, మరియమ్మ గారు. అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి మరియమ్మ గారు కనిపిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఆయన పునరుద్ధానానికి మనం ఆలోచిస్తే అక్కడ ఎవరు కనిపిస్తున్నారు? అక్కడ కూడా స్త్రీలే కనిపిస్తారు. అట్ ద సేమ్ టైం యేసుక్రీస్తు వారు పునరుద్ధరించిన తర్వాత ఆయన పునరుద్ధానాన్ని గురించి మాట్లాడింది ఎవరు? స్త్రీలే. మొట్టమొదటి సువార్త ప్రకటన చేసింది కూడా స్త్రీలే. అయితే ఈ మాటలు అర్థమైన మనము ఈ సంవత్సరపు ఈ 2023వ సంవత్సరపు చివరి రోజుల్లోకి వచ్చేసాం కదా. కొన్ని గంటల్లో ఎన్ని గంటలు? సుమారుగా ఒక 107, 106 గంటల్లో నూతన సంవత్సరాన్ని మనము పొందుకుంటాం. లెక్కేసుకోండి, ప్రశ్నార్థంగా మొహం పెట్టండి. ఒక 106, 107 గంటల్లో నూతన సంవత్సరాన్ని మనము పొందుకోబోతున్నాం. పొందుకుంటామా? పొందుకుంటామన్న వాడు చేయొద్దండి. చెప్పలేం కదా, చెప్పలేమండి. ఎందుకంటే ఆవిరి వంటి జీవితం అయిపోయింది మనది. నీటి మీద బుడగ లాంటి జీవితం అయిపోయింది. నూతన సంవత్సరం ఎన్ని రోజుల్లోకి వచ్చేసింది? 4 రోజుల్లోకి వచ్చేసింది. 4 రోజుల్లో నూతన సంవత్సరం వస్తుందండి. ఆ నూతన సంవత్సరం నేను పొందుకుంటాను, నేను ఆ సంవత్సరంలో అడుగు పెడతానన్న ధైర్యం మనకుందా? ఉందా? ఒకప్పుడు చెప్పేవాళ్ళమేమో, న్యూ ఇయర్ వస్తుంది, ఆ సంవత్సరం ఇలా బ్రతుకు అని చెప్పేవాడు. మేము క్రైస్తవులుగా పిలువబడుతున్నవారు, వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించుకుంటున్నవారు, వాక్యం వెనుక ఉన్న ఆ విలువను తెలుసుకుంటున్నవారు చెప్పడానికి ధైర్యం చేయట్లేదు. ఎందుకు? ఏమైపోయింది లోకం? నిమిషాల మీద బ్రతుకు అయిపోయింది. నిమిషాల మీద బ్రతుకు ప్రయాణం జరుగుతుంది మనుషులది. ఇంతకాలం నేను బ్రతుకుతాను అని గ్యారంటీ ఎవరైనా ఇవ్వగలరా? ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నప్పుడు కొన్ని వస్తువులు, మనకు అవసరమైన కొన్ని వస్తువులు కొంటుంటాం. ఫ్యాన్ కొన్నాం అనుకోండి, షాప్ వాడు ఏమిస్తాడు? వారంటీ కార్డు రాసిస్తాడు. ఖచ్చితంగా 2 సంవత్సరాలు నీకు వారంటీ ఇస్తాను, ఏమైనా పర్లేదు తీసుకొచ్చి నాకు ఇవ్వండి, నేను బాగు చేసిస్తానంటాడు. ఒక 100 రూపాయలు పెట్టి లైట్ కొన్నా దానికి వారంటీ ఇస్తాడు. అదే మనము మార్కెట్కి వెళ్ళి ఒక డజన్ కోడిగుడ్లు తీసుకుందాం. ఒక డజన్ కోడిగుడ్లు తీసుకున్న తర్వాత అన్న వీటికి గ్యారెంటీ ఉందని అడుగుతామా? అడిగితే ఏమంటాడు? కింద నుంచి పైదా చూస్తాడు, ముందు అవతలు ఇవ్వు అన్నట్టు. ఎందుకు? కొన్ని వస్తువులకి గ్యారెంటీ ఉండదు. ఒక అద్దం కొందాం మనం, అద్దం కొన్న తర్వాత అన్న దీనికి గ్యారెంటీ ఇస్తావా అంటే కొంటే కొను, లేకపోతే అవతలు ఇవ్వు అంటాడు. ఎందుకు? దానికి వారంటీ ఉండదు. అటువంటి జీవితాలే మనం, గ్యారంటీ లేని జీవితాలు. నేను ఇంతకాలం బ్రతుకుతాను అని మనం రాసుకోవడానికి వీల్లేదు. ఖచ్చితమైన నిర్ధారణకి వెళ్ళడానికి అవకాశమే లేదు. ఎందుకంటే గ్యారంటీ లేని జీవితాలు మనవి. అయితే
ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని మాటలు మనం ఆలోచించుకుంటూ మన ప్రయాణాన్ని మనము ముందు కొనసాగించుకుందాం. నూతన సంవత్సరంలోకి అడుగులు పెట్టాలి అనుకుంటున్న మనము ఏం జరుగుతుంది? బుధవారం రోజు కదా న్యూ ఇయర్. మంగళవారం సాయంత్రం నైట్ 12కి సంఘంలో, ప్రతి సంఘంలో ఏం జరుగుతుందండి? ప్రార్థన జరుగుతుంది. అయితే ప్రార్థించడానికి మనం అందరం కూడుకుంటాము. ఏం చేస్తాం? పర్సనల్గా ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. సేవకులు చెబుతూ ఉంటారు, ఈ సంవత్సర కాలం అంతా మీరు చేసినవన్నీ జ్ఞాపకం చేసుకోండి, విడిచిపెట్టాలనుకున్నవి విడిచిపెట్టండి. మీరు ఎలాగైతే నూతన సంవత్సరాలు నూతనముగా మారి మీరు ఎలాగైతే బ్రతకాలని ఆశ కలిగి ఉంటున్నారో అటువంటి తీర్మానాన్ని మీరు పొందుకోండి అని సేవకులు నిలబడి చెబుతూ ఉన్నప్పుడు తలలు వంచి మన కన్నీటి పర్యాంతమని మనము ప్రార్థిస్తూ ఉంటాం, చేస్తుంటాం కదా. ఏమని చేస్తుంటాం? ఆ సంవత్సరంలో మనం ఎలా బ్రతికామో అది మనకు మాత్రమే తెలుసు, అంతే కదా. ఈ 2023 సంవత్సరం అంతా, 24వ సంవత్సరం అంతా ఎలా బ్రతికామన్నది ఆ దేవునికి తెలుసు, అట్ ద సేమ్ టైం మనకి తెలుసు. ఇంకెవరికైనా తెలిసిద్దా? చూసే నాకు తెలీదు, అది మన మనస్సాక్షికి మాత్రమే తెలుసు. అయితే చాలా పెద్ద నిర్ణయాలు తీసుకుంటామండి. అయ్యా, ఈ సంవత్సరం అంతా నేను నీకు దూరంగానే బ్రతికాను, అయ్యా నువ్వు ఇచ్చిన జీవితాన్ని నేను ప్రయోజనకరంగా దాన్ని బ్రతకలేకపోయాను, నీకు వ్యతిరేకంగా నేను జీవించాను, నువ్వు ఇష్టపడినట్టుగా నేను బ్రతకలేకపోయాను, నిన్నెంతగానో బాధ పెట్టాను, నిన్నెంతగానో నేను ఎంతో బాధకు గురి చేశాను. ఇదిగో ఈ సంవత్సరంలో అయినా సరే నీ కొరకు ఉన్నతమైన జీవితాన్ని జీవించే విధంగా నాకు దయచేయని ఒక గట్టి తీర్మానాన్ని తీసుకొని 2025 సంవత్సరానికి మనము అడుగు పెడతామా లేదా? పెట్టిన తర్వాత మాట ఇచ్చిన మనం మాట మీద ఉంటున్నామా? 2023 సంవత్సరం డిసెంబర్ 31 నైట్ కూడా మనం ఆ ప్రార్థనే చేసాం. 2022 సంవత్సరము డిసెంబర్ 31 నైట్ కూడా మనం ఆ ప్రార్థనే చేసాం. సంవత్సరాలు గతించిపోతున్నాయి కానీ బ్రతుకులు మారట్లా. అదిగో నూతన సంవత్సరం, ఇదిగో మారని జీవితం. నూతన సంవత్సరం మీద అదిగో వచ్చేస్తుంది. ఇదిగో నూతనంగా జీవితాలు ఏమైనా మారుతున్నాయా? కానీ లేఖనాలు సెలవిస్తున్నాయి, మారాలి మీరు అని లేఖనాలు మనకి సెలవిస్తున్నాయి. ఒక సంవత్సరం మన జీవితంలోకి వస్తుంది అంటే ఇదిగో గడిచిన సంవత్సరాలని మనం ఏదో సాధించామనా? మరొక సంవత్సరం దేవుడు మనకి ఇస్తున్నాడు అంటే మనం ఏమన్నా బలమస్తులమనా? నాకు బలం ఉంది కాబట్టి దేవుడు నాకు మరొక సంవత్సరాన్ని ఇస్తున్నాడండి, నాకు బలగం ఉంది కనుక నాకు దేవుడు మరొక సంవత్సరాన్ని ఇస్తున్నాడండి, నాకు అందం ఉంది కనుక దేవుడు నాకు మరొక సంవత్సరాన్ని ఇస్తున్నాడు అంటే అది చాలా పొరపాటు అండి. దేవుడు మీరు నేను కావాలనుకొని ఆయన కొరకు బ్రతకాలని, ఆయన కొరకు ఆలోచించాలని, మన బ్రతుకులు మార్చుకోవాలని ఎన్నో ఆలోచనలతో, ఎన్నో కలలతో మనకి మరొక రోజును, మరొక నెలలను, మరొక సంవత్సరాలను ప్రసాదిస్తుంటే ఎలా ఉన్నాయి మన జీవితాలు? మారట్లేదు. అయితే చాలామంది మనసులో మెదులుతున్న మాట ఏమిటంటే అన్నిటిని మేము ఛేదించలేకపోతున్నామండి. దేవుడి కొరకు బ్రతకాలంటే ఎలా బ్రతకాలి? పరిశుద్ధంగా బ్రతకాలి, పవిత్రంగా బ్రతకాలి, ఏ తప్పు చేయకుండా బ్రతకాలి. ఇప్పుడే సహోదరులు మాట్లాడింది కదా, ఏ అబద్ధాలు ఆడకూడదు. ఇలా బ్రతకాలంటే చాలా కష్టమండి అని అంటున్నప్పుడు సేవకులు కానివ్వండి, సహోదరులు కానివ్వండి, సహోదరిమణులు కానివ్వండి మాదిరిని చూపిస్తూ ఉంటారు, మాదిరిని మనకు చూపిస్తుంటారు. యేసుక్రీస్తు అని చూపిస్తారు. ఆయన కూడా ఈ భూమి మీద ఎంతకాలం బ్రతికారు? 33.5 సంవత్సర కాలం బ్రతికారు కదా. మనలాంటి దేహాన్ని కలుగుని ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. మనలాంటి ఆశలు ఆయనకు ఉన్నప్పటికీ ఆయన దాన్ని ఛేదించాడు. అంటే దాటిని దాటుకొని ఈ లోకంలో బ్రతికారు అంటున్నప్పటికీ వాళ్ళు అంటున్న మాట ఏంటంటే ఆయన దేవుడు కదండి, ఆయన దేవుడు కాబట్టి ఆయన అలా బ్రతికాడు, మేము మనుషులం కదండి, మేము అలా బ్రతకలేకపోతున్నామని చాలామంది అలాంటి ప్రశ్నలు వేస్తున్నారు. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో అలాంటి ప్రశ్నలు వేస్తున్న వారికి ఒక మంచి సమాధానం ఇవ్వడానికి మన ముందుకి 2 వ్యక్తులు వస్తున్నారండి. మన ముందుకి 2 భక్తులు వస్తున్నారు. పాత నిబంధన గ్రంథంలో మనకు కనిపించే యోసేపు గారు తెలుసా? యోసేపు గారు తెలుసు కదా మనందరికీ. ఒక యోసేపు గారు, దానియేలు గారు. వీళ్ళిద్దరికీ, ఈ యోసేపు గారికి దానియేలు గారికి ఇద్దరికి
మంచి పోలిక కనిపిస్తుంటాయి. వారు బ్రతికిన జీవిత కాలంలో వారు చేసిన ప్రతి ఒక్క పనిలో పోలికలు, ఎన్ని పోలికలు కనిపిస్తాయి అంటే దాదాపు ఒక 10 పోలికలు వాళ్ళిద్దరిలో కనిపిస్తూ ఉంటాయి. రాసుకునే వాళ్ళు రాసుకుంటే, వినేవాళ్ళు ఉంటే జాగ్రత్తగా మనసు పెట్టి వినాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అయితే వీళ్ళిద్దరూ వీరు జీవించిన జీవితాన్ని మనం దగ్గరగా ఈ మధ్యాహ్న కాల సమయంలో మనసు పెట్టి ఆలోచిస్తే వాళ్ళిద్దరు ఎలా జీవించారని మొట్టమొదటి మనం ఆలోచించగలిగినట్లయితే ఇద్దరు కూడా కుటుంబాలకు దూరం అయిపోయారండి. కుటుంబాల్లో ఉన్నారా ఇద్దరు? యోసేపు గారు కానివ్వండి, దానియేలు కానివ్వండి, కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోయారు. దూరంగా ఉండి దేవునికి వరకు బ్రతికారు. రెండవదిగా మనం ఆలోచించగలిగినట్లయితే వాళ్ళిద్దరు కూడా సొంత దేశంలో లేరు. యోసేపు గారు ఎక్కడున్నారు? ఐగుప్తుకు వెళ్ళిపోయారు. దానియేలు గారు బబులోనికి వెళ్ళిపోయారు. మూడవదిగా మనం ఆలోచించగలిగినట్లయితే ఇద్దరు కూడా యవ్వన ప్రాయంలో కుటుంబాలకు దూరం అయిపోయారు. యవ్వన ప్రాయంలో కుటుంబానికి దూరంగా వెళ్ళి బ్రతకడం అనేది చాలా కష్టం కదా. కానీ అటువంటి స్థితిలో వాళ్ళు బ్రతికినట్టు మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మనం ఆలోచించగలిగినట్లయితే ఇద్దరు కూడా అన్యుల మధ్య బ్రతికారు. వాళ్ళిద్దరు కూడా అన్యుల మధ్య జీవించారు. దానియేలు గారైతే ఒక్కడే, యోసేపు గారైతే ఒక్కరే. దానియేలు గారికి దగ్గర ఎవరున్నారు? షద్రకు, మెషకు, అబేద్నెగో. వీళ్ళు ముగ్గురు ఉన్నప్పటికీ ఆయన ఒక్కడిగానే జీవించారు అన్యుల మధ్య. ఇంకా మనం ఆలోచించగలిగినట్లయితే వాళ్ళిద్దరు కూడా ఎన్నో శోధనలు ఎదుర్కొన్నారు. దీని గురించి మనం మాట్లాడుకునే అవసరత లేదు. ఎందుకంటే యోసేపు గారిని ఎక్కడ తీసుకెళ్ళి వేసేసారండి అన్నలు? ఎక్కడో దూరంగా తీసుకెళ్ళి ఒక గోతులో పడేస్తారు, గుంటలో పడేసి వస్తారు. ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ దేవుణ్ణి విడిచిపెట్టలా. దేవుని కొరకు ఎంతో ఉన్నతంగా జీవించిన భక్తులుగా వీళ్ళు మనకి కనిపిస్తూ ఉంటారు. దానియేలు గారి గురించి మనం ఆలోచిస్తే ఆయన ఎక్కడ వేశారు? సింహాల బోనులోనే పడేశారు. ఇటువంటి స్థితి ఉన్నప్పటికీ ఎంతగానో దేవుని కొరకు ఉన్నతమైన జీవితాలు జీవించారండి. ఇంకా మనం ఆలోచిస్తే ఎన్ని శోధనలు ఎదురైనప్పటికీ వీళ్ళిరువురు ఎన్ని శోధనలు ఎదురైనప్పటికీ తమ క్యారెక్టర్ని, అంటే తమ వ్యక్తిత్వాన్ని కోల్పోలేదండి. యోసేపు గారికి ఎదురైన పరీక్ష ఏంటి? ఎదురైన పరీక్ష ఏంటి? పోతీఫర్ భార్య. రివర్స్ చూడండి. లోకంలో ఈరోజు స్త్రీకి ఎక్కడైనా భద్రత ఉందా? లేదు. వాళ్ళు చిన్నపిల్లలు అంటారా, పెద్దవాళ్ళు అంటారా, ముసలి వాళ్ళు అంటారా, ఎవరైనా సరే వాళ్ళు ఎవరి దగ్గరైనా సరే స్త్రీకి భద్రత లేదని భయపడుతున్న రోజులు. అయితే ఆ కాలంలో ఎవరి దగ్గర ఎవరికి భద్రత లేదు? ఒక స్త్రీ దగ్గర ఒక పురుషునికి భద్రత లేకుండా పోయింది. ప్రతిరోజు మాటికి విసిగిస్తుందంట. ఏమని? నాతో శయనించమని. ఇప్పుడున్న జనరేషన్ మనం ఆలోచిస్తే ఎప్పుడెప్పుడా ఇటువంటి పనులు చేయటానికని ఎదురు చూస్తున్నారు. కానీ అప్పట్లో ఉన్న యోసేపు గారు, దేవునికి భయపడిన యోసేపు గారు, దేవుని యందు ఎంతో ఆశ కలిగిన యోసేపు గారు పాపాన్ని విడిచిపెట్టి పరిగెత్తినట్టుగా మనకి అంటే ఎక్కడ ఎన్ని సమస్యలు, ఎన్ని శోధనలు ఎదురైనప్పటికీ వాళ్ళ క్యారెక్టర్ని వాళ్ళు ఎక్కడా కోల్పోలేదండి. ఇంకా మనం ఆలోచిస్తే ఇద్దరు కూడా కలల భావాన్ని చెప్పేవారు. ఇద్దరు కూడా కలల భావాన్ని చెప్పారు. ఇంతకీ ఏ కలలు? మనకు కూడా ఒకసారి కలలు వస్తుంటాయి. చాలామంది, అంటే దేవుని తెలుసుకున్న మనం కాదులేవండి, చాలామంది వాళ్ళ కళ రాగానే నాకు ఈ కళ వచ్చింది, దీనికి అర్థం ఏంటి అని చాలామంది అడుగుతుంటే కొంచెం చదువు ఉన్న వాళ్ళు, కొంచెం మేధావులు వాటికి సమాధానం చెప్తున్నారు. కానీ వీళ్ళు ఏ కళలకు అర్థాన్ని చెప్పారు? జరిగిపోయినది, జరుగుతున్నది, ఎగ్జాక్ట్గా ఉన్నది ఉన్నట్టుగా కళల భావం చెప్పేవాళ్ళు ఇద్దరు. ఇంకా మనం ఆలోచిస్తే ఇద్దరికి కూడా రాజులు ఏమయ్యారు? స్నేహితులయ్యారు. ఇద్దరికి రాజులు స్నేహితులయ్యారు. ఇంకా ఇద్దరు కూడా ఏమయ్యారు? పాలకులయ్యారు. ఇంకా మనం ఆలోచిస్తే ఇద్దరు కూడా వీటన్నిటిని, ఇప్పుడు మనం మాట్లాడుకునే వీటన్నిటిని ఎలా సాధించారు? మనం ఆలోచిస్తే వాక్యాన్ని బట్టి సాధించారు. ఇవన్నీ దాటుకుంటూ వీటన్ని సాధించుకుంటూ రావాలి అంటే మనుషులుగా మన వల్ల అవుతుందా? వాడు మనుషులే.
మనుషులకి మన వల్ల కాదు అని మనం మాట్లాడుకుంటున్నాము, కానీ వాళ్ళు మనుషులే. మనుషులుగా పిలువబడుతున్న వారు ఇదిగో ఇలా బ్రతకొచ్చు అని ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకి మాదిరిని చూపించడానికి మన ముందుకు వచ్చిన భక్తులు. యేసుక్రీస్తు వారి గురించి చెబుతున్నప్పుడు ఆయన దేవుడు కదండి, ఆయన ఏదైనా చేయగలడు, ఆయనకి ఏదైనా సాధ్యమే అని మనం ప్రశ్న వేస్తున్నామని మాదిరికరమైన జీవితాలు కనపరుస్తూ మన కళ్ళ ముందుకొచ్చిన మనుషులు, భక్తులుగా పిలువబడిన వారు, వారి జీవితాల్లో జరిగిన యథార్థ సంఘటనలు ఇవి. యథార్థంగా వారి జీవితాల్లో కనపరుచుకున్న సంఘటనలు ఇవి. అయితే ఇన్ని 10 పోలికలను మనం మాట్లాడుకున్నాము. లెక్క వేస్తే 10 పోలికలు మనం మాట్లాడుకున్నాము. ఈ 10 పోలికలు మనలో ఉన్నాయా అని మనం ఆలోచించుకుందామా? ఉన్నాయా? ఉండడానికైనా అవకాశం ఉందా? అవకాశం ఉందా? అన్ని సామర్థ్యానికి మించిన ఆ పోలికలు మనలో అలవర్చుకోవడానికి అవకాశం ఉందా? లేదనే చెప్పుకోవచ్చు. అయితే వీటన్నిటిలో నుంచి ఒక్క పోలికను గురించి మధ్యాహ్న కాల సమయంలో నేను మీతో మాట్లాడడానికి నేను ఇష్టపడుతున్నాను. ఏంటంటే వాళ్ళు ఇద్దరు కూడా శోధనలను ఎదుర్కొన్నారంట. లోకంలో బ్రతుకుతున్నప్పుడు మనం కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధకు గురి చేసే పనులు జరిగినప్పటికీ ఎవరి మీద చూపించరు. ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకుంటారో, దేవుని కొరకు బ్రతుకుతుంటారో, దేవునిలోకి వచ్చిన తర్వాత ఒక చిన్న సమస్య రానివ్వండి, ఒక చిన్న బాధ రానివ్వండి, ఏం చేస్తాం? ఎవరి మీదకి మోపించేస్తాం? దేవుడి మీదకి ఆ భారాన్ని నెడుతూ ఉంటాం. దేవుని తెలుసుకున్న దగ్గర నుంచి నాకు కష్టాలే. ఏం దేవుడో ఏమో, నేను తట్టుకోలేకపోతున్నా ఆ సమస్యల నుంచి, ఆ బాధల్లో నేను తట్టుకోలేకపోతున్నాను, వచ్చే ఆ శోధన నేను దాటలేకపోతున్నానని అసలు ఏదో పెద్ద కొండని మోసినంతగా మాటలు దాటేస్తూ అంటారు కదా, మాటలు కోటలు దాటుతున్నాయి అంటారు కదా, అట్లా వారి మాటల్లో ఆ భావజాలనమును కనపరుస్తూ ఉంటారు. అయితే దేవుని కొరకు బ్రతుకుతున్న మనము, దేవుని కొరకు బ్రతకాలి అని తీర్మానాన్ని తీసుకొని దేవునిలోకి వచ్చిన మనము, యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించిన తర్వాత ఆయన రక్తంలో కడగబడిన మనము ఎలా ఉంటాం? మనం అంటారు కదా, లేఖనాలు ఏం సెలవిస్తున్నాయి? క్రైస్తవ్యం అంటే పూలబాటన ముళ్ళబాటనా? ముళ్ళబాటే కదా. అది ముళ్ళబాట అని మనం అడుగులు వేసిన తర్వాత ముళ్ళే తగులుతాయి కదా మన కాళ్ళకి, పూలు ఎక్కడి నుంచి తగులుతాయి? కానీ క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు శ్రమలను అనుభవించడానికి ఇష్టపడట్లేదు, సమస్యలను, శోధనలు ఎదుర్కోవడానికి ఇష్టపడట్లేదు. ఎలా ఉండాలనుకున్నారు జీవితం? ఆనందభరితంగా ఉండాలి అని అనుకుంటున్నారు. ఆనందభరితంగా ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? ఎలా బ్రతికితే ఉంటుందో లేఖనాలు మనకి సెలవిస్తున్నాయి. చూద్దామండి కొన్ని వచనాలను. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఏంటంటే మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవునిలోకి వచ్చిన మనకి కొన్ని మార్గాలు ఉన్నాయి. దేవుడి కొరకు ఎలా బ్రతకాలి? పవిత్రంగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, అబద్ధాలు ఆడకూడదు, ఇంకా అనేకమైన ఉన్నాయి కదా. నిందారహితంగా బ్రతకాలి. క్రైస్తవులకు లోకంలో మనుషులకి చాలా వ్యత్యాసం ఉండాలి. ఇలా బ్రతకాలని వాక్యం సెలవిస్తుంటే చాలామంది అంటారు అవన్నీ పాటించాలంటే అమ్మో చాలా కష్టం. కానీ లేఖనాలు సెలవిస్తున్నాయి ఏంటంట, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించడం. దేవుణ్ణి ప్రేమించామని నిదర్శనం ఏంటి? అని ఏదైతే చెప్పాడో దాన్ని మనము పాటించటం. అయితే అవి భారమైనవి కావు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు, ఎంతో సులువైనవి. ఎప్పుడు సులువు అవుతాయి? లోకంలో 2 వ్యక్తులు ఉన్నారు, యవన బిడ్డలు ఉన్నారు, ప్రేమించుకుంటున్నారు.
ఒకరినొకరు ఇష్టపడుతున్నప్పుడు, ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడు వారికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా వాళ్ళకి కష్టం అనిపిస్తాయా? భారం అనిపిస్తాయా? ఒకప్పుడు ఒక మంచి ఉన్నతమైన స్థాయిలో బ్రతుకుతుంది ఒక ఆడపిల్ల. ఒక వ్యక్తిని ప్రేమించింది. ఆ వ్యక్తికి ఏమీ లేదు. ఏ రోజు పని చేసుకుంటే ఆ రోజు బ్రతకాలి. అటువంటి వ్యక్తిని ప్రేమించింది. ప్రేమించిన ఆ యవనస్తురాలు ఏం చేసిందంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదండి. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలే. ఎవరైనా తమ బిడ్డల భవిష్యత్తుని ఆలోచిస్తున్న తల్లిదండ్రులు ఏం ఆలోచించుకుంటారు? ఒక చిన్న గుడిసెలో ఉంటున్న ఒక తల్లి తన బిడ్డని మరో గుడిసెలో ఉండే వ్యక్తికి ఇచ్చి చేయాలని ఆలోచిస్తుందండి? ఇవ్వాలనుకుంటుందా? తనకంటే ఒక్క అడుగు అంతైనా తన స్థాయిలో ఒక మెట్టు పైనున్న వాడికి తన బిడ్డని ఇవ్వాలని ఏ తల్లిదండ్రులైనా ఆశపడతారు. కానీ ఆ తల్లిదండ్రుల ఆశలను, ఆ తల్లిదండ్రుల కలలను, ఎన్నో ఆశలు పెట్టుకుని ఆ తల్లిదండ్రుల కలను నాశనం చేస్తూ ఎంతో మంచి స్థాయిలో బ్రతుకుతున్న ఆ ఆడపిల్ల ఇదిగో ఎవరినైతే ప్రేమించిందో వాడితో వెళ్ళిపోయింది. ఇక్కడ ఏం చేసింది? సుఖభోగాలను అనుభవించింది. ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? ఒక చిన్న ఇరుకింట్లో ఉంటుంది. ఈ ఇంట్లో సకల సౌకర్యాలు ఉన్నాయి. నోట్లో నుంచి మాట రావడమే ఆలస్యం, కాళ్ళ దగ్గర వచ్చి పడడానికి. అక్కడేమున్నాయి? ఏమీ లేదు. అన్నిటినీ కోల్పోయింది. అందాన్ని కోల్పోయింది, ఆరోగ్యాన్ని కోల్పోయింది, తను ఏదైతే ఇష్టంగా ఏదైతే అది తెచ్చిపెట్టే వాళ్ళని కోల్పోయింది. అయినప్పటికీ నేను సంతోషంగా ఉన్నానండి అంటుంది. ఎందుకంటుంది ఆ మాట? తను ఆ వ్యక్తిని ప్రేమించింది కనుక అన్ని కష్టాలే ఆమెకేమనిపిస్తున్నాయి? భారం అనిపించట్లా అమ్మాయికి. ఇష్టంగా భరిస్తుంది. ఈ మాటలు మనకు అర్థమైతే, ఈ మాటలు మనకి అర్థమైతే యేసుక్రీస్తు వారిని మనము ప్రేమిస్తున్నాము అంటే, దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాము అంటే ఆయన ఆజ్ఞలను మనము గైకొనాలి. ఆయన ఆజ్ఞలు చూస్తుంటే, చదువుతుంటే అమ్మో నాకు భయం వేస్తుంది, అమ్మో ఇవన్నీ నేను ఎక్కడ చేయగలను, ఇవన్నీ నేను ఎక్కడ పాటించగలను అని భయం వేస్తుంటే, ఇవి మీరు దేవుణ్ణి ప్రేమిస్తే ఇవి మీకు భారము కావు అని లేఖనాలే మనకి సెలవిస్తున్నాయి. ఒకసారి చెప్పినట్టు గుర్తు మీకు, 5 అంతస్తుల ఒక బిల్డింగ్ కట్టాలి అంటే ఎంతో కష్టం ఉంటుంది కదా. 5వ ఫ్లోర్ దాకా కూడా కింద నుంచి మెటీరియల్ పైకి వెళ్ళిపోవాలి. ప్రతిసారి మిషన్ వచ్చి పైకి తీసుకెళ్ళదు కదా. ఎప్పుడు వస్తుంది మిషను? స్లాబ్ రోజే వస్తుంది. మిగతా కట్టుబడికంతా మనుషులే మొయ్యాలి. ఇటుకంటారా, ఇసుకంటారా, సిమెంట్ అంటారా, కంకర అంటారా, ఇవన్నీ బరువైనవే. ఈ బరువైన వస్తువులు కింద నుంచి 5వ ఫ్లోర్కి ఎవరు తీసుకెళ్తున్నారు? మనుషులే. వారి శక్తికి మించి, వారి సామర్థ్యానికి మించి తమ నెత్తి మీద పెట్టుకొని మోసుకొని వెళుతున్నారు. ఎందుకు వెళుతున్నారు? సాయంత్రానికి వాళ్ళు ఎదురు చూస్తున్నారే, జీతాన్ని ప్రేమిస్తున్నారు. ఆ జీతాన్ని ప్రేమిస్తున్నారు కనుక ఆ కష్టం వాళ్ళకి ఇష్టంగా మారిపోయింది. ఈ మాటలు మనకు అర్థమైతే, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు గైకొనాలి అంటే ఆ ఆజ్ఞల పట్ల మనకేముండాలి? మన దేవుని పట్ల ప్రేమ ఉండాలి. మన దేవుని మనం ప్రేమించామనుకోండి, ఆ ఆజ్ఞలు మనకి కష్టం అనిపించవు. ఒక్క అడుగు వేసి చూడండి, ఆయనే నడిపించుకుంటాడు. ఈ 2024వ సంవత్సరాన్ని ముగించుకుంటున్నాం మనం. ముగింపులోకి వచ్చే మనం ఎలా ఉంటుంది మన జీవితాలు? మాట అయితే ఇస్తున్నామా? మాటలైతే కోటలు దాటేస్తున్నాయి అన్నట్టుగా మాటలైతే ఇచ్చేస్తున్నామా? మాట మీద నిలబడుతున్నామా? మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరొక వచనం మనం చూసుకున్నట్లయితే, కీర్తన గ్రంథము 37వ కీర్తన, కీర్తన గ్రంథము 37వ కీర్తన 31వ వచనం అండి. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 31వ వచనం చదవమ్మా. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది, వారి అడుగులు జారవు. ఎంతమంది భక్తులంటే మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది. ఎన్ని బాధలు అనుభవించారు దేవుని కొరకు బ్రతకడానికి. ఒక పౌలు గారు అంటారా, ఒక దానియేలు గారు అంటారా, ఒక యోసేపు గారు అంటారా, అనేక మంది భక్తులు దేవుణ్ణి ప్రేమించారు కనుకనే
వారు ఎంత కష్టమైన ఇష్టంతో తన జీవిత ప్రయాణాన్ని కొనసాగించారు. ఆ కొనసాగింపులో ఎక్కడైనా వారి అడుగులు జారాయా? జారనివ్వల. ఎవరు? దేవుడు. ఎందుకట వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది. దేవుని మాటలు వారి హృదయాల్లో ఉన్నవి గనకనే వారి అడుగులు జారలేదట. మన హృదయాల్లో ఉన్నాయా దేవుని మాటలు? దేవుని ధర్మశాస్త్రం వారి హృదయాల్లో ఉన్నాయి కనుక ఎంత కష్టమైనప్పటికీ, వారి ప్రయాణం ఎలా ఉన్నప్పటికీ, ఎక్కడెక్కడంట పౌలు గారి గురించి ఒక పారాగ్రాఫే ఉంటుందండి. అనేక మార్లు దెబ్బలు తిన్నారంట. ఓడలు పగిలిపోయి సముద్రాల్లో కొన్ని రోజులు గడిపేశారంట. దిగంబరత్వంతో బ్రతికారంట. ఆకలితో బ్రతికారు, చలితో బ్రతికారు. మనుషుల వల్ల ఆపదన, బంధువులతో ఆపదన, కపట సహోదరు వల్ల ఆపద. ఇటువంటి ఆపదల్లో ఉన్నప్పటికీ ఎక్కడైనా దేవునికి దూరం అయ్యారా? ఎందుకు? ఆయన హృదయంలో ఏముంది? ధర్మశాస్త్రం ఉంది. ఈరోజు మన హృదయాలలో వాక్యం అనే ధర్మశాస్త్రం ఉందా? ఉంటే మన అడుగులు కూడా జారవు. దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికే ప్రయాణంలో ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ, ఎన్ని బాధలు ఎదురైనప్పటికీ, ఎన్నో సూటిపోటి మాటలు మనకి సూదుల్లా గుచ్చినప్పటికీ మన అడుగులు జారకుండా మన ప్రయాణం అనేది గమ్యానికి చేరాలి అంటే మన హృదయంలో ఏముండాలట? వాక్యం ఉండాలి. వాక్యం ఉండాలి. నూతన సంవత్సరంలోకి అడుగులు పెడుతున్నాం మనము. ఇదిగో ఇటువంటి నిర్ణయాలను తీసుకుని అడుగులు పెడతామా? దేవుడు ప్రశ్నిస్తున్నట్టుగా అదిగో నూతన సంవత్సరం, ఇదిగో మారని జీవితాన్ని మనల్ని చూపిస్తున్నప్పుడు, లేదయ్యా నేను మారతాను, మారి నీ కొరకు బ్రతుకుతానని ధైర్యంగా నిలబడగలమా? నిలబడాలి. ఖచ్చితంగా నిలబడమనే ఈ మాటలు మనకి తెలియపరుస్తున్నాడు. ఏంటంటే ఇది స్త్రీల కూడిక కదా, స్త్రీల గురించి వాక్యం చెప్పకుండా మరి ఏదో చెప్తున్నా అని ఆలోచించకండి. మనకి ఏది అవసరమో, ఎప్పుడు ఏది మనకి మన ఆత్మీయ జీవితాలకి అవసరమైనదో అదే ఆయన మనకి ప్రసాదిస్తారు. సందర్భానికి తగ్గట్టుగా మనం వాక్యాన్ని తెలుసుకొని మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించామనుకోండి, ఆత్మీయతలో కూడా మనము ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లోకంలో పడిపోకుండా జాగ్రత్తగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది. కనుక ఆలోచిద్దాం. మరొక వచనం మనం చూడగలిగినట్లయితే అదే కీర్తన గ్రంథము 119వ కీర్తన, అదే కీర్తన గ్రంథము 119వ కీర్తన 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకుంటూ చేతనే కదా. చలం చదవబడిన లేఖనం ఏంటంట? యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా. ఈరోజు యవన బిడ్డల్ని పట్టుకోవడానికి అవకాశం ఉందండి. ఎంత బందీకానగా పెట్టినా ఇదిగో ఇది ఇచ్చి వదిలేస్తున్నారు. దీనిలో ఏది చూడాలో అది ఉంది, ఏది చూడకూడదో అది ఉంది. కానీ చూడొద్దంటే చూడకుండా ఉంటున్నారా? చూడకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నారా? తమ జీవితాలను చేతులారా నాశనం చేసుకుంటున్నారు. ఇక్కడ ఒక సందర్భాన్ని చెప్పి నేను ముందుకు వెళ్తాను. యథార్థంగా జరిగిన సంఘటన ఇది. ఒక కుటుంబం ఉందండి, ఒక చిన్న కుటుంబం, ఒక బిడ్డ, అంటే భార్యాభర్తలు ఇద్దరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అయితే అమ్మాయి లోపలికి వెళ్ళి నైట్ 12 అయిపోయింది, లోపలికి వెళ్ళి డోర్ వేసుకుంది. బయట తల్లిదండ్రులు నిలబడి ఉన్నారు. తల్లి తండ్రి తన తమ్ముడు డోర్ కొడుతున్నారు, తీసిద్దేమో అని. ఎందుకు? ఆ రోజు అమ్మాయిది బర్త్డే అనమాట. విష్ చేయడానికి తల్లిదండ్రులు వచ్చిన్నారు. ఎంతసేపటికి డోర్ కొట్టినా ఓపెన్ చేయట్లా. ఎందుకు ఓపెన్ చేయట్లేదా అని ఆలోచిస్తుంటే ఆవిడ ఏం చేస్తుంది తెలుసా? లోపల పడుకొని ఉంది, ఫుల్గా దుప్పటి కప్పేసింది. లోపల ఫోన్ ఓపెన్ చేసి ఫోన్ చూస్తుంది. తనకి రావాల్సిన మెసేజ్ ఇంకా రాలేదు, దాని కొరకు ఎదురు చూస్తుంది. బయట తల్లిదండ్రులు తలుపులు బాదుకున్నా పట్టించుకోవట్లా. కొంతసేపటికి తలుపు తీసింది. వాళ్ళు వచ్చారు, ప్రేమతో బిడ్డని విష్ చేశారు, ఇవ్వాల్సిన గిఫ్ట్లు ఇచ్చేశారు, వెళ్ళిపోయారు. వాళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్తారని చూస్తున్న ఆవిడ వెళ్ళగానే తలుపు వేసేసింది. రావాల్సిన మెసేజ్ ఆవిడకైతే వచ్చేసింది. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత ఆవిడ పెదవుల మీదకి నవ్వు వచ్చింది. చెబుతున్న మాటలు జాగ్రత్తగా గమనించండి, యథార్థంగా జరిగిన సంఘటన ఇది. అయితే అలా జరుగుతున్న కొన్ని రోజులకి ఒక వ్యక్తితో ఆవిడకి పరిచయం అయింది.
ఆ వ్యక్తి విష్ చేయలేదని ఆవిడ అప్పటి వరకు ఎంతగానో బాధపడింది. ఇంతలోకి ఆ వ్యక్తి విష్ చేశాడు, అయిపోయింది. అయితే కొన్ని రోజులకి ఏం జరిగిందంటే వాళ్ళ డ్యాడీతో చెప్తుంది, డ్యాడీ నా బట్టలన్నీ కొంచెం ఖరీదైనవి కదా, నేను మన వీధి చివరన డ్రై క్లీనింగ్ షాప్ ఉంది కదా, నేను డ్రై వాష్కి ఇచ్చేసి వస్తాను, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి బ్యాగ్ బట్టలు తీసుకుని వెళ్ళిపోయింది. వెళ్ళిన ఆవిడ వీధి చివరంటే ఎంత దూరం ఉంటుంది? ఒక 5 నిమిషాలు వెళ్ళి రావచ్చు. ఒకవేళ వాళ్ళకి ఏదైనా చెప్పాలన్నా ఒక 10 నిమిషాల్లో రావచ్చు. 5 నిమిషాలు దాటిని, 10 నిమిషాలు దాటిని, ఒక గంట అయిపోయింది, ఇంకా రాలేదు. ఒక 2 గంటలైంది, రాలేదు. తల్లిదండ్రులకి ఏమేమి మొదలైందంటే కంగారు మొదలైంది. ఇంట్లో చిన్నోడు ఉన్నాడు కదా, వాడిని పంపించాడు. వెళ్ళి చూసిరాపో నాన్న, అక్క వెళ్ళింది కదా ఇంకా రాలేదు, చూసిరాపో అన్నాడు. అయితే అక్క వెళ్ళింది, తమ్ముడు వెళ్ళాడు చూడటానికి, లేదు కనిపించలేదు. డాడీ అక్క అయితే నాకు కనిపించలేదు. అయితే అలా జరుగుతున్నాయి, కనిపించట్లేదు, రావట్లేదు, వెళ్ళిన అమ్మాయి రావట్లేదు. అయితే తన బర్త్డే జరిగిన రోజు తండ్రి అమ్మాయికి ఒక గిఫ్ట్ ఇచ్చాడు. ఆ గిఫ్ట్ కూడా అమ్మాయి ఓపెన్ చేసుకోలే. ఎందుకు? ఎవరి మోజులో పడింది? యవ్వన ప్రాయంలో ఉంది కదా, లోకంలో తన జీవితాన్ని గడిపేసుకుంటుంది కదా, ఆ గిఫ్ట్ కూడా ఓపెన్ చేయలేదండి. అలానే పడేసుకుంది. ఆ గిఫ్ట్ని వెళ్ళి రూమ్ అంతా వెతికారంట. ఎక్కడికి వెళ్ళింది ఏంటా అని చూస్తే ఒక చిన్న ఫోటో ఒకటి దొరికిందంట. ఆ ఫోటో అమ్మాయిదే ఫోటో ఒకటి పట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి అమ్మాయిని ఎక్కడుందో చూడమని కంప్లైంట్ ఇచ్చేసి వచ్చేసారు. వచ్చేసిన కొన్ని రోజులకి ఆటో ఒకటి వచ్చి ఇంటి ముందు నిలబడింది. ఆటోలో నుంచి ఆ అమ్మాయి దిగింది. ఏ బ్యాగ్ అయితే తీసుకుని వెళ్ళిందో ఆ బ్యాగ్తోనే దిగేసింది. దిగగానే తల్లి ఏడ్చుకుంటూ గుండెలో బాదుకుంటూ వచ్చింది. ఏమైపోయావు నువ్వు? ఎక్కడికి వెళ్ళావు నువ్వు? వాడు ఏం చేశాడో తెలియదు నీకు, ఇంతగా నీ మీద దుర్ఘాతం చేశాడా, అందుకే ఏమైపోవాలి అది అయిపోయాడని తిట్టుకుంటూ, అర్థం కావట్లేదు అమ్మాయికి, ఏం అర్థం కావట్లేదు, తిట్టుకుంటూ ఆ బిడ్డను తీసుకుని లోపలికి వెళ్ళగానే అమ్మాయి అడుగుతుంది, అమ్మ నాన్నెక్కడ? అమ్మ నాన్నెక్కడ అంటే, ఇంకెక్కడ నాన్న? నీకు ఆయన నాన్న అవుతాడా అంటే తండ్రి ప్రేమ ఎలా కనపరిచాడు అంటే ఆ అమ్మాయి మీద. అమ్మాయి వెళ్ళిపోయింది కదా, సమాజం ఏముంటుంది, ఎవరితోనో వెళ్ళిపోయింది అనే నింద తన కూతురు మీద పడకూడదని ఒక లెటర్ రాసి ఇచ్చాడు. ఏమంటారు? నేను చేసే హెరాస్మెంట్కి, నా బిడ్డని నేను చేసే ఒత్తిడికి, నా ఒత్తిడి తట్టుకోలేక ఆ బిడ్డ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, అందుకే నేను చచ్చిపోతున్నానని ఆ నింద తన మీద వేసుకొని ఆ వ్యక్తి చనిపోయాడు. తండ్రి చనిపోయాడు. ఆ విషయం తల్లి లోపల తీసుకొని చెప్తుంది ఆ బిడ్డకి. అమ్మాయికి మైండ్ పోయిందనమాట. ఇదేంటి, ఇంతగా ప్రేమిస్తాడా తల్లిదండ్రులు బిడ్డల్ని? అంతకంటే ఎక్కువగానే ప్రేమిస్తాడు. ఇంకా ఏంటంటే తండ్రి బర్త్డే రోజు గిఫ్ట్ ఇచ్చాడు కదా, అది కూడా ఓపెన్ చేయలే. అది ఓపెన్ చేసింది ఆ రోజు. ఎప్పటి నుంచో తన కలంట, ఏదో సర్టిఫికెట్, అది డిగ్రీ ఏదో మొత్తానికి చేసే పెద్ద సర్టిఫికెట్, అది చాలా ఖర్చుతో కూడినది. ఏం చేశాడో తెలుసా తండ్రి? ఇంటిని అమ్మేశాడు. తన ఏంటంటారు, రిటైర్మెంట్ తీసేసుకున్నాడు. ముందే రిటైర్ అయిపోతే ఎక్కువ మనీ వస్తాయి కదా, ఆ రిటైర్మెంట్ పెట్టుకొని ఆ ఇంటిని అమ్మేసి వచ్చిన అమౌంట్ పెట్టి ఆ పాప ఏదైతే కోరుకుందో ఆ ఆనందానికి తగ్గ కాగితాలు దాంట్లో ఉంది. ఓపెన్ చేసి చూసుకుంది, కళ్ళల్లో నీళ్లు గారిపోతున్నాయి. ఇంకా ఏమని రాశాడో తెలుసా? అమ్మా, ప్రతిరోజు నేను కాలేజ్ దగ్గరికి తీసుకువెళ్తున్నాను కదా, నువ్వు నా వెనకే ఉన్నావు, నువ్వు నా వెనక ఫోన్ పెట్టుకొని ఎలా చాటింగ్ చేస్తున్నావో నా ఎదురున్న అద్దంలో నేను చూశానమ్మా. నా ఎదురు అద్దం ఉంది కదా, నువ్వు ఫోన్లో చాటింగ్ చేసేదంతా నేను చూశాను. అయినా నీ మీద నాకు నమ్మకం అమ్మా, నువ్వు నా కూతురివి కదా, నువ్వు ఏ అన్యాయ పనులు చేయవని నీ మీద నమ్మకంతో ఏ రోజు నిన్ను అడగల. ప్రతిరోజు నేనే నిన్ను కాలేజ్ దగ్గర తీసుకెళ్ళి వదిలిపెట్టాను, తీసుకొచ్చి నేను ఇంటి దగ్గర వదిలిపెట్టింది నేనే. నువ్వు చేసే పనులు ఏ రోజు నిన్ను అడగల. ఏ రోజైనా నా బిడ్డ నోరు తెచ్చి నాతో మాట్లాడకపోతుందా అని. అయినప్పటికీ ఈరోజు నువ్వు చేసిన పనికి ఈరోజు కూడా నీ మీద నేను నింద వేయలేదమ్మా. కాబట్టి ఇప్పటి నుంచైనా బిడ్డల భవిష్యత్తు అనేది, యవ్వన ప్రాయం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది కనుక జాగ్రత్త అని ఒక తండ్రి ఒక బిడ్డకి రాసిన లవ్ లెటర్ ప్లస్ లీవ్ లెటర్. దీన్ని ఎందుకు మీకు చెప్తున్నానంటే, నిజంగా అండి యవ్వన ప్రాయం అనేది ఎంత దౌర్భాగ్యంగా మారిపోయిందంటే, ఈ ఫోన్ అనేది పిల్లల వాడకం ఎలా మారిపోయిందంటే భయం వేస్తుంది. చూడండి, క్రైస్తవులుగా పిలువబడుతున్నాం కదా, ఈరోజు ఈ ఫోన్తో మనకి చాలా పని ఉంది.
యూట్యూబ్లో మెసేజ్లు అప్లోడ్ చేయాలన్నా, పోస్టులు పెట్టాలన్నా, ఇంకేదన్నా చేయాలన్నా దీంతో చాలా పని ఉంది. పిల్లలకు ఫోన్లు కొనిపెట్టాలి. ఇచ్చిన తల్లిదండ్రులుగా ఉంటున్న మనము ధైర్యంగా ఉండగలమా? ఎందుకు ధైర్యంగా ఉండలేకపోతున్నాం? అపవాది అలా పుంజుకొని ఉన్నాడు. ఎవరిని మృంగుదుమా, ఎక్కడ పట్టేద్దామా అన్నట్టుగా ఎలా తిరుగుతున్నాడంట? గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. వాడి చేతిలో నుంచి తమ బిడ్డల్ని ఎలా కాపాడుకోవాలని తల్లిదండ్రుల తపన ఇది. అందుకే అందుకే భవిష్యత్తు ఎరిగిన దేవుడు ఏం చెప్తున్నాడు? యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు? నీ వాక్యమును బట్టే కదా, నీ వాక్యాన్ని బట్టే కదా. ఇంకా దేనికి ఆసక్తి లేదండి. తల్లి మాటకి విలువ లేదు, తండ్రి బాధకి విలువ లేదు. ఎవరికి ఉంది? వాక్యం ఒకటి తమ హృదయాల్లో ఉందనుకో, తమ జీవితాలు చక్కబడతాయి. దేని చేత తమ నడత శుద్ధిపరచబడుతుంది? ఇదిగో ఈ వాక్యాన్ని బట్టి. ఈ వాక్యం అది మన హృదయాల్లో. యవనస్తులు నేడుంటున్న ఈ ప్రపంచంలో, నేడుంటున్న ఈ సమాజంలో నిజంగా చాలా భయంకరంగా మారిపోయిన రోజు. ఇటువంటి ఈ స్థితిలో వారి హృదయాల్లో ఏముండాలి? ఏ బీజము నాటాలి? చిన్ననాటి నుంచి కుటుంబాలు, తల్లిదండ్రులు పిల్లల హృదయాల్లో కొన్ని బీజాలు నాటుతుంటారు. భార్యాభర్తలకు గొడవ ఉంటుందండి. భార్యాభర్తల మధ్య 1000 ఉంటాయి. ఆ 1000 వాళ్ళిద్దరి మధ్యనే ఉండాలి. అవి పిల్లల ముందు తీసుకొచ్చి ప్రస్తావించి వారి హృదయాల్లో తండ్రి మీద విషబీజాన్ని నాటే తల్లులు, తల్లి మీద విషబీజాన్ని నాటే తండ్రులు, కుటుంబాలలో కొంతమంది మీద విషపు బీజాలను నాటేవాళ్ళు. నువ్వు ఇదవ్వాలి, అదవ్వాలి, నువ్వు మంచి రౌడీ అయిపోవాలి అనే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని సాధించాలి, వీళ్ళని సాధించాలి అని ఒత్తిడి చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఇవన్నీ కాదు, వాక్యం అనే బీజాన్ని నాటి చూడండి. యవన ప్రాయంలో తల్లిదండ్రులుగా పిలువబడుతున్నాం. ముఖ్యంగా తల్లులుగా మన మీద ఎంతో బాధ్యత ఉంది. బిడ్డల్ని పెంచే స్థితిలో, పెంచే ఆ క్రమంలో తండ్రి కంటే తల్లి బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఇందాక సౌదాలు చెప్పింది, ఆయన ఎప్పుడు ఉంటాడంట? ఉదయం ఉంటాడు, సాయంత్రం ఉంటాడు. ఎవరు? ఇంటి యజమాని. మధ్యలో ఎక్కువ కాలం ఉండేది ఎవరు? పిల్లలతో మనమే. వారి బాధ్యత మన మీదే ఉంది. వారి హృదయాల్లో విషపు బీజాలు నాటకండి, వాక్యపు బీజాన్ని నాటి చూడండి. దాని యొక్క ప్రతిఫలం అనేది ఖచ్చితంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా కనిపించింది మనకి. అటువంటి స్థితిలో మీరు నేను ఉండాలని మీకు తెలియపరుస్తాను. ఇంకా మనం ఆలోచించగలిగినట్లయితే మార్కు గారు రాసిన సువార్త 1 మన ప్రవర్తన బాగుండాలి. 2 మార్కు గారు రాసిన సువార్త 14వ అధ్యాయము 38వ వచనం. మార్కు గారు రాసిన సువార్త 14వ అధ్యాయం 38వ వచనం. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయడు. ప్రార్థన అనేది ఇందాక చెప్పిన సహోదరులు ఎలాంటిదంట? ఊపిరి లాంటిదంట. క్రైస్తవునికి ఊపిరి లాంటిదంట ప్రార్థన. ఈ ప్రార్థన ఎలా చేసేవారంగా ఉంటున్నామా? రోజులు గడిచిపోతున్నాయి. నిద్రపోయిన మనము మేలుకుంటున్నాము. పడక మీద నుంచి కాలు దించేలోపు ప్రార్థన చేసుకొని దింపుతున్నామా? దింపితే చాలా సంతోషం అండి. ఎందుకంటే పడక మీద నుంచి లెగవడానికి దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చాడు. ఆ అవకాశం లేక చనిపోతున్న వారు ఎంతమంది? మట్టిలో కలిసిపోతున్న వాళ్ళు ఎంతమంది? దేవుడిచ్చిన జీవితాన్ని దేవుడి కొరకు ఉపయోగించగా మధ్యాంతరంగా చనిపోతున్న వాళ్ళు ఎంతమంది? రీసెంట్గా అండి మా హౌస్ ఓనర్ వాళ్ళ తమ్ముడు చాలా యవనస్తుడు అండి, 2 ఆడపిల్లలు. ఉదయాన్నే డ్యూటీకి వెళ్ళిపోయాడు, కరెంట్ ఆఫీస్లో పనిచేస్తాడు. 6ంటికి తల్లి ఫోన్ చేసిందంట. ప్రతిరోజు సాయంత్రం ఇద్దరు కూర్చొని కాఫీ తాగుతారంట. ఏ నాన్న ఇంకా రాలేదు? కూర్చునంట. అమ్మ నువ్వు కాఫీ తాగే నేను వస్తున్నాను అన్నాడట. కాఫీ తాగేసి కప్పడా అక్కడ పెట్టేసి మంచినీళ్ళు వస్తే పట్టుకుంటుందంట ఆవిడ. ఫోన్ మోగుతుంది పట్టించుకోలేదు. ఇంకొంతసేపటి మిస్ కాల్ చూసేలే మళ్ళీ ఫోన్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేసింది. వేరొక ఆడపిల్ల ఫోన్ చేసి, ఏమండి మీ బాబుకి యాక్సిడెంట్ అయింది అన్నాడు. ఆ మాట విన్న ఆ వ్యక్తి ఫోన్ లాగేసుకున్నాడట. లాగేసుకొని అమ్మ నాకేం దెబ్బలు తగలేదు, యాక్సిడెంట్ అయింది, ఏం దెబ్బలు తగలేదు, నేను బాగానే ఉన్నాను, నువ్వు కంగారు పడకు. ఎందుకంటే పెద్దవాళ్ళు కదండి, ఎక్కడ గుండెలు బాదుకుంటారో అని ఏం భయపడకమ్మా అని చెప్పేసి అన్నాడు. కొద్ది నిమిషాల్లో వస్తాడని ఎదురు చూస్తున్నారు.
కొద్ది నిమిషాలు శవం ఇంట్లోకి వచ్చేసాడు. అమ్మా ఇదిగో వస్తున్నాడు అన్నాడు అంతే. ఈలోపు ఏమైపోయాడు, నిజంగా ఒంటి మీద ఒక్క దెబ్బ కనిపించట్లేదు. చొక్క ఇటుపక్క కొంచెం జరిగింది, ఇక్కడ ఒక చొక్క కనిపిస్తుంది, ఇక్కడ ఒక చొక్క కనిపిస్తుంది, కమిలిపోయినట్టు. దెబ్బలు కూడా, రక్తం కూడా కనిపించలేదు. ఎలాగైతే ఇంట్లో నుంచి వెళ్ళాడో, హెల్మెట్ పెట్టుకొనే ఉన్నాడు, ఇక్కడ ఒక బొట్టు పెట్టుకొని ఉన్నాడు, ఇక్కడ ఒక బొట్టు, ఏది జరగలేదు. అలాగనే శవమై ఇంటికి తిరిగి వచ్చాడు. అలాంటి జీవితాలు జీవిస్తున్నారు. మానవ జీవితం ఎలాంటిది అయిపోయింది మనం మాట్లాడుకున్నాం, ఆవిరి వంటి జీవితం. అంటే ఒక రోజు దేవుడు మన జీవితంలో ఒక నిమిషం కానివ్వండి, ఒక గంట కానివ్వండి, ఒక రోజు కానివ్వండి, మరొక నూతన సంవత్సరం కానివ్వండి మనకి ప్రసాదిస్తున్నారంటే మన బలం కాదండి, మన బలం కాదు, మన సామర్థ్యం కాదు, మనకేదో ఉందని కాదు, మనం ఏమో బలవంతులు అని కాదు, ఆయన ప్రసాదిస్తేనే మనం తీసుకోవాలి. ఎంతో ఉంది ఆస్తి, ఏం చేసుకోను ఏడుస్తున్నారు వాళ్ళు. అయ్యా నువ్వు ఉండి మాకు సంపాదించి పెట్టాల్సిన అవసరం లేదు, కాళ్ళు చేతులు ఇరిగిపోయి మంచంలో ఉన్నా బాగుండు కదయ్యా. మనిషి వస్తాడా? ఎంత ఆస్తి ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత డబ్బు, ఎంత బంగారం ఉన్నా మనిషి వస్తాడా? కాదు. ఒకరోజు మన జీవితంలో గడిచి మరొక దినాన్ని మనం చూస్తున్నామంటే ఎంత అదృష్టవంతులమో తెలుసా మనం? చాలా అదృష్టం. దేవుడు మనల్ని ప్రేమించి నూతన దయా కిరీటాలు ఎన్నో ప్రసాదిస్తున్నాడు. ఆయన ప్రసాదించిన ప్రకారంగా మన జీవితాలు ఉన్నాయా? ప్రార్థనా జీవితాన్ని కలిగి క్రైస్తవులు ఉండాలి. పడక మీద లెగిచిన వెంటనే ప్రార్థన, పడక మీద చేరేటప్పటికి ప్రార్థన చేసుకునే వారంగా ఉన్నామా? కుటుంబ ప్రార్థన చేసుకునే వాళ్ళంగా ఉన్నామా? ఏది జరిగినా, మంచి జరిగినా చెడు జరిగినా మోకరించి 2 మాటలు ప్రార్థించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉన్నామా? ఉందా? మంచి జరిగితేనే ప్రార్థన కాదండి, చెడు జరిగినా ఆ చెడులో నన్ను ఉంచగా నన్ను దూరపరిచినందుకు నీకు స్తోత్రాలయ్యా అని చేసేవారంగా ఉన్నామా? ఇటువంటి ప్రార్థన జీవితాన్ని క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము ఖచ్చితంగా అవలంబించాలి. ముఖ్యంగా క్రైస్తవ స్త్రీలుగా పిలువబడుతున్న మనము ఒక ఇంటికి పునాది లాంటి వారం. మనం ఒక ఇల్లు కట్టబడాలంటే పునాది ఎంత బలంగా వేస్తారో తెలుసు కదా మనకి, కూలిపోకూడదని. అలాగే ఒక కుటుంబం కదల్చబడకుండా ఉండాలంటే స్త్రీ పునాదిలా ఉండాలి, దేవుల్లో బలంగా నిలబడాలి, ప్రార్థనతో దేవుణ్ణి ప్రాధేయపడాలి. ఇటువంటి ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మరొక వచనం చూసుకుందామండి, ముగిస్తాను, నేను చివరికి వచ్చాను. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడు మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. చదవబడిన లేఖనాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రార్థనకి వెళ్తున్నామనే పేరే ఉంది మన మీద, ప్రార్థనకి వెళ్తున్నామనే పేరే ఉంది. ఎక్కడైనా ఏదైనా గొడవ వచ్చినా ఏం చేసినా ఆ ప్రార్థన అనేది పక్కన పెట్టేస్తాం. అన్యుల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నామా లేదా? చాలామంది అలాగే ఉన్నారండి. పేరుకి దేవుణ్ణి నమ్ముకున్నారు, పేరుకు దేవుణ్ణి తెలుసుకున్నారు, పేరుకి యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడ్డారు, పేరుకి రక్షణను పొందుకున్నారు. కానీ వారి జీవితాలు ఎలాగున్నాయో తెలుసా? స్టేట్మెంట్. ఆవిడ ఎలాంటిదండి, ఆ సహోదరి ఎలాంటిదంటే, అమ్మో ఆవిడ గురించి చెప్పాలంటే టైం సరిపోదు, అంతుంది. పేరుకు మాత్రమే భక్తురాలు, జీవితంలో ఆ జీవించే జీవితం అంతా అమ్మో దేవునికి వ్యతిరేకమైన జీవితం అనే అంతగా మన గురించి స్టేట్మెంట్ ఉందా? ఎలా ఉండాలని దేవుడు అంటున్నాడు? మరోసారి చదవండి ఆ వచనం. పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకును. యేసుక్రీస్తు వారిని మాదిరిగా పెట్టుకుంటున్న మనము మన నుంచి అనేక మందికి మాదిరికరమైన జీవితాన్ని కనపరుస్తున్నామా? పరపక్షమందున్నవాడు, మనకి వ్యతిరేకమైన వాడు మన గురించి ఎటువంటి సాక్ష్యం ఇవ్వాలి? ఆ సహోదరి అండి నోరే విప్పదండి,
ఆ ప్రార్థనకి వెళ్ళటం ఏంటో, ఆ ఇల్లు సర్దుకోవటం ఏంటో, ఆవిడ పిల్లల్ని చక్కబెట్టుకోవటం ఏంటో, ఆమె పని ఏంటో, ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడ వెళ్ళటం ఏంటో, ఇది తప్ప ఇంకేది తెలియదండి అని ఎవరు చెప్పాలి? మన ఫ్రెండ్స్గా చెప్పాల్సింది, మన బంధువులుగా చెప్పాల్సింది. పరపక్షం అందున్నవాడు అంటే మనకి వ్యతిరేకి, మనమంటే పడని వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు చెప్పాలి మన గురించి సాక్ష్యం. వాళ్ళు సిగ్గుపడే విధంగా మన గురించి సాక్ష్యం సమాజంలో ఉండాలి. ఇటువంటి సాక్ష్యాన్ని ఈ సంవత్సరం ఎండింగ్ వచ్చిన మనము, నూతన సంవత్సరాన్ని పొందుకోబోతున్న మనం సంపాదించుకోగలుగుతున్నామా ఇటువంటి సాక్ష్యాన్ని? క్రైస్తవ స్త్రీలుగా పిలువబడుతున్న మనము ఇదిగో ఇటువంటి ఒక మంచి సాక్ష్యాన్ని, నూతన సంవత్సరాన్ని పొందుకుంటున్న మనం ఈ నూతన సంవత్సరంలో అయినా అటువంటి సాక్ష్యాన్ని పొందుకునే వారంగా ఉండడానికి ప్రయత్నాలు చేద్దామా? పరపక్షం అందుండవాడు వాడే సిగ్గుపడేటట్లుగా మన గురించి సాక్ష్యం ఇవ్వాలంట. అటువంటి జీవితాన్ని మనం జీవించగలుగుతున్నామా? జీవించాలి ఖచ్చితంగా. అందుకే దేవుడు మరొక సంవత్సరాన్ని మనకి ఇస్తున్నాడు. మరొక నూతన సంవత్సరాన్ని ఎందుకు ఇస్తున్నాడు? ఇదిగో నువ్వు అలా బ్రతకాలి. పరపక్షం అందుండేవాడు కూడా సిగ్గుపడే విధంగా నీ సత్కార్యాలు కనిపించాలి. సత్కార్యం అంటే వాక్య ప్రకారమైన కార్యక్రమాలు, దేవునికి ఇష్టమైన కార్యక్రమాలు, దేవుడు మెచ్చే కార్యక్రమాలు. ఇటువంటి కార్యక్రమాలు మనలో ఉన్నాయా? ఉండాలి ఖచ్చితంగా. మరొక వచనం చేసుకుని మనం ముగించుకుందామండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. ఏం చేయాలంట? మన హృదయాల్లో ముందుగా క్రీస్తును ప్రతిష్ఠించాలి. క్రీస్తును ప్రతిష్ఠించాలి. మొట్టమొదటిగా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మన హృదయం కూడా దేనికి నిలబడుతుంది తెలుసా? అంటే పరీక్షకి వెళ్తుంది. చూద్దామండి. ఆ వచనం చాలా బాగుంటుంది. ఆ వచనం చెప్పి నేను ముగిస్తాను. దశలోనికి రాసిన పత్రిక 1వ పత్రిక 3వ అధ్యాయము, దశలోనికి రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమను అభివృద్ధి వర్ధిల్లుచున్నాము, అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొందినట్లు వర్ధిల్లు ప్రభువు దయచేయునుగాక. ఇక్కడున్న మీలో బీపీ పేషెంట్లు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? షుగర్ పేషెంట్లు ఉన్నారా? థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఉన్నారా? సరే, ఏదున్నా ఇంతకీ అది మనకు వచ్చిందనుకోండి, ఏం చేస్తాం? డాక్టర్ని సంప్రదించి కోర్స్ అలా వాడుకుంటూ వెళ్ళిపోతామా? రోజు అలానే వాడుకుంటూ వెళ్తామా? ఏం చేస్తాం? 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి టెస్ట్ చేయించుకుంటాం. అది తగ్గిందా పెరిగిందా అని 3 నెలలకు ఒకసారి టెస్ట్ చేయించుకుంటాం. అలాగనే మన హృదయం అంట మనం చనిపోయిన తర్వాత పరిశుద్ధుల ఎదుట ఇదిగో పరీక్షకి వెళుతుంది. చదవబడిన వచనం కనుక అర్థమైతే, మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుడి ఎదుట మన హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనదిగా, అంటే మన హృదయం కూడా ఒకానొక రోజు పరీక్షకు వెళ్తుంది. ఆ పరీక్షకు వెళ్ళినప్పుడు మన హృదయం ఎలా ఉందో
ఆయనకు తెలిసిపోతుంది. ఇంతకీ ఆ పరీక్షకు వెళ్ళేటప్పటికి మన హృదయంలో ఏముండాలి? ఎవరుండాలి? యేసుక్రీస్తు. ఇందాక చదివాం కదా, యేసుక్రీస్తును ప్రతిష్ఠించుడి, మీ హృదయములందు క్రీస్తు వారిని ప్రతిష్ఠించుడి. హృదయంలో యేసుక్రీస్తు వారుంటే, హృదయంలో క్రీస్తు వారుంటే, ఇందాక మనం చదువుకున్నమాట, సత్కార్యముల చేత మీ పరపక్షమందుండువాడు మీ సత్కార్యమును చూచి సిగ్గుపడినట్లు మాదిరికరమైన జీవితాన్ని ఎలా కనపరచాలి అంటే, మన హృదయంలో యేసుక్రీస్తు వారిని ప్రతిష్ఠిస్తే మనం ఏం చేస్తాం? సత్కార్యాలు చేస్తాం. సత్కార్యాల వల్ల ఎవరు వాడతారు? పరపక్షమందుండువాడు సిగ్గుపడతాడు. ఆ సిగ్గుపడటం వల్ల అనేకమైన కార్యక్రమాలు, అంటే మనం చేసిన మంచి కార్యాలు సమాజంలోకి వెళ్ళిపోయి మాదిరికరమైన జీవితాలు మనము కనపరుస్తాం. ఇలా మాదిరికరమైన జీవితాలు కనపరచడానికి ఏది మనకు ఉపయోగపడుతుంది? ప్రార్థన ఉపయోగపడుతుంది. మనకి ఏది కావాలన్నా, ఏది అవసరతగా ఉన్నా, మనకి ఏది కొదువుగా ఉన్నా ఏం చేయాలంట? అడుగుడి. మీకు ఏది కొదువుకున్నా అడిగితే ఆయన మీకు సమస్తము దయచేయవాడు ఆయనే కదా. ఏది అడిగినా సమస్తాన్ని దయచేయవాడు ఆయనే. మాట మన నాలుకలకి రాకమనుపు సమస్తం ఎరిగిన దేవుడు మనం ఏది అడుగుతామో ఆయనకు తెలియదా? ఆయనకి ఇష్టమైనది అడిగితే అది వెంటనే దేవుని కొరకు ఉన్నతమైన జీవితాలు జీవించడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పటివరకు ఎన్ని మాటలైతే విన్నామో ఆ మాటలన్నీ ఇదిగో ఈ సంవత్సరంలో ఒకవేళ చేస్తే ఇంకా మనము వర్ధిల్లడానికి, నూతన సంవత్సరంలో వర్ధిల్లడానికి కూడా ఉపయోగపడతాయి. ఒకవేళ ఇప్పటి వరకు ఆయనకి ఇష్టమైన కార్యక్రమాలు చేయకపోతే చేయడానికి ప్రయత్నాలు చేద్దాం. ఇంతకాలం మన ఓర్పుతో చూసుకుంటూ వచ్చాడు కదా, ఇంకా నా బిడ్డ మారుతాడు, ఇంకా నా బిడ్డ మారుతుంది. యేసుక్రీస్తు ఫలాలు వెదగడానికి వచ్చాడంట. ఎక్కడికి? అంజూరపు చెట్టు దగ్గరికి. కనిపించాయి ఆ ఫలాలు? కనిపించలా. అలానే చూస్తున్నారు. అయితే ఒకానొక రోజు ఏమంటున్నారంటే, ఆ చెట్టు ఫలాలు దొరకట్లేదు కనుక కొట్టి తీసివేయి అని చెప్పనేసి అంటుంటే, తోటమాలి ఏమంటున్నాడు? అయ్యా, ఇంకొక సంవత్సరం అవకాశము, నేను పాదు మట్టుకు తవ్వి మంచి నీళ్లు పోసి దాన్ని బాగా కాస్తానని చెప్పనేసి వేడుకుంటున్నాడంట. ఎవరు? తోటమాలి. మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? ఎన్ని సంవత్సరాలు మనకి? 20, 30, 40, 50, 60 వచ్చేసాం. అయితే ఇంకా మనం దేవుని కొరకు బ్రతకనప్పటికీ ఇంకా దేవుడు మనకు ఆయుష్కాలాన్ని ఎందుకు ఇస్తున్నాడు? అవకాశాలు ఎందుకు ఇస్తున్నాడు? ఒక ఆయన వేడుకుంటున్నాడు మన గురించి. అయ్యా, ఇంకొక సంవత్సరం చూడు, ఈ ఒక్క సంవత్సరం చూడయ్యా, నీ కొరకు బ్రతికే ఆలోచనలో నా సహోదరి కలిగి ఉంటుందేమో, నా సహోదరుడు కలిగి ఉంటాడేమో, నీ కొరకు ఉన్నతమైన జీవితాన్ని జీవించడానికి అటువంటి ఆలోచన కలిగిద్దేమో. ఇంకొక సంవత్సరాన్ని ఇవ్వయ్యా, ఇదిగో 2025 సంవత్సరాన్ని వాళ్ళకు ప్రసాదించయ్యా, నీ కొరకు ఉన్నతమైన జీవితాలు జీవిస్తారా అని చెప్పనేసి యేసుక్రీస్తు వారు మన గురించి ఆయన యొద్ద వేడుకుంటున్నాడు. కనుకనే మన జీవితాల్లో రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు అలా దొర్లిపోతున్నాయి. మన సామర్థ్యాన్ని బట్టి దొరలట్లేదు, మన బలాన్ని బట్టి దొరలట్లేదు, మనకున్న బలగాన్ని బట్టి దొరలట్లేదు. మన జీవితంలో రోజులు దేవుడిచ్చిన భిక్ష అది, దేవుడు ప్రసాదిస్తున్న గిఫ్ట్ అది. పొందుకుంటున్న మనము ఆయన కొరకు జీవించడానికి, ఆయన కొరకు బ్రతకడానికి, అనేకులకు మాదిరికరంగా మన జీవితాలు కనపరచడానికి ఉంటున్నామా? సిద్ధంగా ఉన్నామా? ఉండాలి ఖచ్చితంగా. ఆ గురుగారు చేసిన ప్రార్థన చూపిస్తూ సహోదరాలు ద్వితీయోపదేశ కాండంలో చూపించారు కదా ఇశ్రాయేలు గురించి. ఒక్కసారి ఆ వచనం చదవండి. పది నుంచి చూద్దామా? 6వ అధ్యాయం 10 నుంచి. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను ఇచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు
దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నేను రప్పించిన యెహోవాను మరవకుండా నువ్వు జాగ్రత్త పడాలి. ఈ వచనాలు ఎవరికి? ఇశ్రాయేల్ ప్రజలకి కదా. అయితే ఇక్కడ ఒక్క నిమిషం ఆగి ఆలోచిస్తే సృష్టిలో ఎంత విలువైన ఖరీదైన వస్తువులు ఉన్నాయి. మనం చేశామా? మనకిచ్చాడు. సముద్రాలు ఎలా నిండి పొర్లిపోతున్నాయి, అడ్డుకట్ట వేయగలమా? ఎవరు చేశారు? దేవుడే చేశాడు. సృష్టిలో ప్రతీది మనకి ఇది కావాలని మనం ఏ రోజైనా అడిగామా? ఎన్ని లక్షల జీవరాశులు ఉన్నాయి సృష్టిలో? దాదాపుగా 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఒకే పండులో 2 రుచులను పెట్టాడు దేవుడు. ఏం పండు అది? మామిడి పండు. పచ్చిగా ఉన్నప్పుడు పచ్చడికి పనికొస్తుంది, పండితే రసం మామిడిలా పనిచేస్తుంది. అయితే ఎన్నో రుచులను, ఎన్నో రంగులను, ఎన్నో జీవరాశులను, ఆకాశ నక్షత్రాలను, భూమిని, సముద్ర జలాలను ఇవన్నీ మనం అడిగితే ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. అక్కడ కూడా ఇశ్రాయేల్ ప్రజలు అడగకముందే అన్నీ ఏంటంట, వెయ్యని తోట, నాటని ద్రాక్ష తోట. ఒక్కసారి అడవికి వెళ్ళి చూడండి, దేవుడు చేసిన ఆయన కష్టం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రతిరోజు మనం ఒక మొక్క వేసుకుంటాం మన ఇంటి ముందు, ఆ మొక్కకి ఏం చేయాలి? నీళ్లు పోయాలి. అడవిలో ఉన్న చెట్లకు ఎవరు నీళ్లు పోస్తున్నారు? ఎంత అందంగా అలంకరింపబడి ఉంటాయి. లేఖనాలు ఉంటుంది కదా, అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నావు, వాటిని అలంకరించిన దేవుని యొక్క ప్రేమ అనేది మనకి ఎలా కనిపిస్తుందో, వీటన్నిటిని పొందుకుంటున్న మనము ఆయన కొరకు బ్రతకాలి. ఇప్పటి వరకు బ్రతికామా? ఇంకా పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేద్దాం. భక్తిని ఇంకా పెంపొందించుకునే ప్రయత్నాలు చేద్దాం. ఒకవేళ బ్రతకట్లేదా? సమస్తాన్ని చేశాడు దేవుడు. సమస్తాన్ని చేసి మన పాదాల క్రింద పెట్టారు. కీర్తన గ్రంథంలో ఉంటుంది కదా, 8వ అధ్యాయం 5వ వచనం దగ్గర నుంచి ఉంటుంది. సమస్తాన్ని చేసి మన పాదాల క్రింద పెట్టాడంట. అయితే అదంతా అనుభవిస్తున్న వాళ్ళు ఏం చేయాలి? ఆయన ప్రేమను తెలుసుకుంటున్న మనము ఆయన కొరకు జీవించడానికి అడుగులు వేయాలి. ఇదిగో ఈ 2023వ సంవత్సరాన్ని ముగించుకొని 2024వ సంవత్సరాన్ని ముగించుకొని 2025వ సంవత్సరం అడుగులు పెడుతున్న మనం గట్టి తీర్మానంతో వెళ్దామండి. ఒక మంచి తీర్మానంతో వెళ్దాం. ప్రార్థన జీవితాన్ని కలిగి, దేవుడు అంటే ఉన్నతమైన సత్కార్యాలు చేసేవాడు ఆయన కనుక అటువంటి సత్కార్యాలు మన జీవితాలతో అనేక మందికి మాదిరికమైన జీవితాన్ని మనలో కనపరుచుకుంటూ ఆయన కొరకు యథార్థంగా, నిష్కలంకంగా మంచి జీవితాన్ని కనపరిచే వారంగా మీరు, నేను, మనమందరం ఉండాలని, అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలని మీకు తెలియజేసుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నానండి. తల ఉంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన, ఉన్నతమైన, మహోన్నతమైన మీ నామానికి, మీ ప్రియకుమారుడు మా లోకరక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో మీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రములయ్యా. అయ్యా, మమ్మల్ని ప్రేమించారు తండ్రి. నిజముగా ఆయన మీ ప్రేమకు అవధులు లేవు తండ్రి. అయ్యా, మీ ప్రేమకు మేము ఎక్కడ గీత గీయగలము నాయన, అంతటి వారము కాము తండ్రి. మా పట్ల తండ్రి విస్తారమైన ప్రేమ మీరు కనపరిచారయ్యా, కనపరుస్తున్నారు కనుకనే తండ్రి ఇంకా మేము సజీవులకు భద్రపరచబడి ఉన్నామయ్యా. ఒక దినాన్ని మేము చూస్తున్నామంటే తండ్రి అది మా బలము కాదు నాయన, మీరు ప్రసాదిస్తున్న కృప అని మేము గుర్తెరిగి తండ్రి, ఇదిగో మీరు మాకిచ్చిన ఈ జీవితాన్ని తండ్రి లోకం కొరకో, లోకంలో ఉన్న వారి కొరకో కాక నాయన అయ్యా, మీ కొరకు సమర్పించుకునే స్థితిని మాకు దయచేయండి అయ్యా. మీ పనిలో, మీ పరిచర్యలో తండ్రి ఉన్నతమైన పనిముట్లుగా, పాత్రలుగా తండ్రి మేము వాడబట్టుకు సహాయం దయచేయండి అయ్యా. జ్ఞానము లేని వారము నాయన, చదువు లేని వారము తండ్రి అయ్యా, ఎక్కడ తండ్రి మీకు దగ్గర అవ్వాలన్న ఆశ ఉన్నప్పుడు తండ్రి అడుగులు ముందుకు వేయలేని వారము నాయన, దయతో జ్ఞాపకం చేసుకోండి. మా చెయ్యి పట్టుకుని తండ్రి మీ పనిలో, మీ పరిచయం తండ్రి వాడుకోమని మీ పాదాలు పట్టుకుని ప్రతినాడు దయతో జ్ఞాపకం చేసుకోండి. ఎన్నో విలువైన, ఎన్నో శ్రేష్టమైన సంగతులు తండ్రి మీరు మా పట్ల తండ్రి కనపరిచిన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలయ్యా. అయ్యా, మా హృదయాల్లో తండ్రి ఉన్న మాట బయటికి రాలేకపోతుంది తండ్రి, మీ లేఖనాలు చదవండి మమ్మల్ని బయలుపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. తెలుసుకుంటున్నా, వింటున్న మాటలు తండ్రి చెవిదాకా వచ్చిన మాట నాయన అయ్యా, మరొక చెవి నుంచి బయటకు పంపించుకునే వారం కాకుండా నాయన మా హృదయం మీరు మెత్తటి పాలకల మీదకి తండ్రి ఆహ్వానాన్ని పలికించుకుని నాయన ముద్ర వేసుకుని తండ్రి మీ కొరకు ఉన్నతమైన జీవితం జీవించే బిడ్డలుగా మేమందరం ఉండగా సహాయం దయచేయమని, కూడి ఉన్న ప్రతి ఒక్క సహోదరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని, వారి కుటుంబాలకు జ్ఞాపకం చేసుకోమని, ఎవరికి ఏ అవసరత కలిగి ఉన్నారో నాయన, ఎవరు ఏ అక్కర్త కలిగి ఉన్నారో తండ్రి అయ్యా, ఎంతమంది తండ్రి మీకు ఇంకా దగ్గరికి రాలేక ఉంటున్నారు నాయన, ప్రతి ఒక్క
ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా మీ దగ్గర రావడానికి తండ్రి ఒక్క అవకాశాన్ని దయచేయండి అయ్యా. నేడే రక్షణ దినమని మీ లేఖనం ఎలాగైతే సెలవిస్తున్నావు తండ్రి, ఆ ప్రకారంగా వారి జీవితాలు మార్చుకునే స్థితిని దయచేయండి అయ్యా. మంచి ఆరోగ్యాలు ప్రసాదించండి అయ్యా. మంచి ఆయుష్క్రమం అనుగ్రహించండి తండ్రి. ఇస్తున్న ఆరోగ్యం, వస్తున్న ఆయుష్ తండ్రి, మీ పనిలో ఖర్చు పెట్టే స్థితిని, సామర్థ్యాన్ని ప్రతి ఒక్కరు దయచేయమని ముందున్న సమయాన్ని శక్తి గల మీ హస్తాలకు అప్పగిస్తుండగా మీ చిత్తమే నాయన మా అందరి పట్ల జరిగించమని ఈ కొద్దిగా ప్రార్థన యేసుక్రీస్తు వారి నామంలో మిమ్మల్ని అడిగి వేడుకున్నామా కన్న తండ్రి. ఆమేన్. మంచిదండి. ముందుగా ఇంత గొప్ప అవకాశం తండ్రి అయిన దేవునికి మరొకసారి యేసుక్రీస్తు వారి నామమున కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిచేసుకుంటూ కూడి వచ్చిన సహోదరి మనందరికీ నా హృదయపూర్వక శుభావందనాలు.